Welcome to Suman Guru Education YouTube ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకుని హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఈ రెండు విభాగాలని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ మరియు జనరల్ జియోగ్రఫీ అన్న ఈ అంశంని తీసుకుని దీనిని మనం కంటిన్యూ చేస్తున్నాం. గత వీడియోలో ఆస్ట్రేలియా మరియు అంటార్క్టికా రెండు ఖండాలకు సంబంధించిన కంటెంట్ని మనం అధ్యయనం చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆఫ్రికా మరియు ఐరోపా ఈ రెండు ఖండాల గురించి మనం అధ్యయనం చేద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం కవర్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఇక్కడ నేను కవర్ చేస్తున్నాను. జియోగ్రఫీని మనం స్టడీ చేసేటప్పుడు పక్కన అట్లాస్ అనేది తప్పనిసరిగా మనం పెట్టుకుని అట్లాస్ని ఫాలో అవుతూ మనం జియోగ్రఫీని చదవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇస్తున్నటువంటి కంటెంట్ని చదివేటప్పుడు అట్లాస్ కూడా పక్కన పెట్టుకుంటే చాలా ఉపయోగం అనేది ఉంటుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈనాటి వీడియోని ప్రారంభిద్దాం. ముందుగా ఆఫ్రికా ఖండం గురించి మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. చూడండి, సమయం చాలా తక్కువ ఉంది, కనీసం ఒక 45 రోజులు ఉంటుందేమో. హిస్టరీ, జియోగ్రఫీ ఈ రెండింటితో పాటు ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెటలబిలిటీ ఇన్ని అంశాలు కవర్ చేయాలి. కాబట్టి మ్యాక్సిమం మరి సమయం ఎక్కువ ఉంటే బాగున్ను. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామ్లో రావటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. ఎంతవరకు అయితే ఎగ్జామ్లలో అంటే గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని పరిశీలన చేస్తూ వాటికి అనుగుణంగా నేను ఈ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సరే, ఇంకా ముందుకి వెళ్ళిపోదాం. ఆఫ్రికా ఖండం ఇక్కడ నుంచి ఎగ్జామ్కి ఏ ఏ అంశాల నుంచి బిట్స్ రావడానికి ఉన్నాయో పరిశీలన చేసేద్దాం. చూడండి, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండము ఏది? ఆసియా ఖండం తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం ఏది అని బిట్టు వస్తే ఆఫ్రికా అని రాస్తారు. ఇది మొదటి బిట్టు. సెకండ్ బిట్టు, ఆఫ్రికా ఖండం విస్తీర్ణం మీద బిట్టు కనుక వస్తే 30 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది రెండవ బిట్టు. ఆఫ్రికా ఖండం యొక్క విస్తీర్ణము 30 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇక ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి మధ్యనున్నటువంటి సముద్రము లేదా బిట్టల రావచ్చు. ఆఫ్రికా ఖండాన్ని ఐరోపా ఖండంతో వేరు చేస్తున్న అంశాలు ఏవి క్రింద గుర్తించండి అని ప్రశ్న ఇచ్చి క్రింద ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? మధ్యధరా సముద్రము, దీన్ని మెడిటేరియన్ సీ అంటారు ఇంగ్లీష్లో, అవునా? సో మధ్యధరా సముద్రము ఒకటి. ఇక్కడ ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి మధ్యనున్నటువంటి సముద్రము మధ్యధరా సముద్రం లేదా మెడిటేరియన్ సీ. ఆఫ్రికా ఖండాన్ని ఐరోపా ఖండంతో వేరు చేస్తున్న సముద్రము మెడిటేరియన్ సీ. అలాగే ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో వేరు చేస్తున్నటువంటి అంశాలు. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో వేరు చేస్తున్న అంశాలు ఏవి? జవాబు ఎర్ర సముద్రము మరియు ఏడెన్ సింధు శాఖ. ఓకే, ఎర్ర సముద్రము, రెడ్ సీ, ఎర్ర సముద్రము మరియు ఏడెన్ సింధు శాఖ ఈ రెండు ఆఫ్రికా ఖండాన్ని
ఆసియా ఖండంతో వేరు చేస్తున్నాయి. చూసారా, ఇక్కడ మన ప్రస్తుతం ఆఫ్రికా ఖండం గురించి స్టడీ చేస్తున్నాం. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో వేరు చేస్తున్న అంశాలు ఎర్ర సముద్రము మరియు ఏడెన్ సింధు శాఖ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి మధ్య ఉన్నటువంటి సముద్రము మధ్యధర సముద్రము లేదా మెడిటేరియన్ సీ. ఓకే, చూడండి, ఆఫ్రికా ఖండాన్ని ఐరోపా ఖండంతో మధ్యధర సముద్రం వేరు చేస్తూ ఉంటే ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో ఎర్ర సముద్రము మరియు ఏడెన్ సింధు శాఖ ఇవి వేరు చేస్తున్నాయి. తదుపరి బిట్టు చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి ఏది? ఇది డైరెక్ట్ బిట్టు. సహారా ఎడారి. ఈ బిట్టు డైరెక్ట్. ఇంత ఈజీ బిట్స్ గ్రూప్ 2లో అడగడు. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహారా ఎడారి. సో దీని విస్తీర్ణం మీద బిట్ అడిగే అవకాశం అనేది ఉంది. సహారా ఎడారి విస్తీర్ణము సుమారు 10.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 10.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అలాగే ఇవి చాలా ఇంపార్టెంట్. సహారా ఎడారి ఆఫ్రికా ఖండానికి ఏ వైపున ఉన్నది? సహారా ఎడారి ఆఫ్రికా ఖండానికి ఏ వైపున విస్తరించి ఉన్నది? ఆఫ్రికా ఖండానికి ఉత్తర వైపున విస్తరించి ఉన్నది. ఇది ఒక బిట్టు. సో సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉన్నది కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహారా ఎడారి అన్న విషయం అందరికీ తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇది కాకుండా దీనిని అనుసరించి వీటిని చదవాల్సి ఉంటుంది. దీని విస్తీర్ణం సుమారు 10.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 10.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సహారా ఎడారి ఆఫ్రికా ఖండానికి ఉత్తర వైపున ఉన్నది. సహారా ఎడారి ఆఫ్రికా ఖండానికి ఉత్తర వైపున ఉన్నది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సహారా ఎడారి ఏ ఏ దేశాల గుండా విస్తరించి ఉన్నది? ఇలాంటివి మనం చదువుకోవాలి. చూడండి, సహారా ఎడారి ఏ ఏ దేశాల గుండా విస్తరించి ఉంది? ఇది 10 దేశాల గుండా విస్తరించి ఉంది. ఆఫ్రికా ఖండంలో నార్త్ ఆఫ్రికాలో 10 దేశాల గుండా సహారా ఎడారి విస్తరించి ఉంది. ఇదిగో ఆ దేశాల జాబితా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అల్జీరియా, చాద్, ఈజిప్టు, లిబియా, మాలి, మారిటోనియా, మొరాకో, నైజర్, సూడన్, ట్యునీషియా, వెస్టర్న్ సహారా. చూసారా, 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి అల్జీరియా, చాద్, ఈజిప్ట్, లిబియా, మాలి, మారిటోనియా, మొరాకో, నైజర్, సూడన్, ట్యునీషియా, వెస్టర్న్ సహారా. చూడండి, ఇక్కడ మీకోసం మ్యాప్ కూడా తీసుకొచ్చాను. చూడండి, సహారా ఎడారి ఇక్కడ చూడండి ఏ ఏ దేశాల గుండా విస్తరించి ఉన్నదో. ఆఫ్రికా, ఇది ఆఫ్రికా కాంటినెంట్. మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ మీద, ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఆఫ్రికా కాంటినెంట్కి నార్త్ సైడు ఇక్కడ విస్తరించి ఉన్నది. ఇదిగో ఇది నార్త్ సైడ్ సహారా ఎడారి ఇలా విస్తరించి ఉన్నది. ఇదంతా కూడా మనకి భారతదేశానికి నార్త్ సైడు హిమాలయ పర్వతాలు ఎలాగైతే విస్తరించి ఉన్నాయో అలాగే ఇక్కడ ఆఫ్రికా ఖండానికి నార్త్ సైడు ఇక్కడ సహారా ఎడారి అనేది ఉంది. అవునా? చూడండి, ఇక్కడ ఆఫ్రికా ఖండానికి నార్త్ వైపు మెడిటేరియన్ సీ సరిహద్దుగా ఉన్నది. చూడండి, మెడిటేరియన్ సీ. ఇటువైపు వస్తే రెడ్ సీ. అలాగే చూడండి, ఎరిత్రియా భూభాగంలో కొంత విస్తరించి ఉంది. సహారా ఎడారి ఎరిత్రియాలో కొంత భాగం విస్తరించి ఉంది. సూడాన్ దేశంలో కొంత భాగం విస్తరించి ఉంది. చాద్, నైజర్, మాలి,
మారిటోనియా, వెస్టర్న్ సహారా, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్. చూసారా, ఇన్ని దేశాల గుండా సహారా ఎడారి అనేది వ్యాపించి ఉన్నది. ఇప్పుడు మనం ఆసియా ఖండంలో ఇండియా అనేది ఒక దేశం. అలాంటిది ఇన్ని దేశాలలో ఈజిప్ట్ ఎడారిలోనే ఉంది, సూడాన్ దేశం ఎడారిలోనే ఉంది, చాద్ దేశం పూర్తిగా ఎడారిలోనే ఉంది, నైజర్ దేశం పూర్తిగా ఎడారిలోనే ఉంది, మాలి దేశం పూర్తిగా ఎడారిలోనే ఉంది, మారిటోనియా దేశం పూర్తిగా ఎడారిలోనే ఉంది, అల్జీరియా దేశం పూర్తిగా ఎడారిలోనే ఉంది, ట్యునీషియా దేశం ఎడారిలోనే ఉంది, లిబియా దేశం ఎడారిలోనే ఉంది. సో ఇన్ని దేశాలు పూర్తిగా ఎడారిలో ఉన్నాయి. మన ఇండియాలో తారు ఎడారి ఏదో ఒక మూలకి రాజస్థాన్లో ఉంది, ఒక రాష్ట్రంలో విస్తరించి ఉంది. కానీ ఇక్కడ మొత్తం 10 దేశాలు గుండా అసలు ఆ 10 దేశాలు ఎడారిలో ఉన్నాయి. చూసారా, ఇంత పెద్ద ఎడారి సహారా ఎడారి. చూసారు కదా. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇన్ని దేశాల గుండా సహారా ఎడారి విస్తరించి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సహారా ఎడారికి తూర్పు సరిహద్దు ఎర్ర సముద్రం. ఈ మ్యాప్లో మనం చూసాం కదా, ఎర్ర సముద్రం. సహారా ఎడారికి తూర్పు సరిహద్దు ఎర్ర సముద్రం. సహారా ఎడారికి ఉత్తర సరిహద్దు మధ్యధర సముద్రం. సహారా ఎడారికి పశ్చిమ సరిహద్దు అట్లాంటిక్ మహాసముద్రం. సహారా ఎడారికి దక్షిణ సరిహద్దు నైజర్ నదీ లోయ. ఇది చూడండి, సహారా ఎడారికి తూర్పు సరిహద్దు ఎర్ర సముద్రం, ఉత్తర సరిహద్దు మధ్యధర సముద్రం, పశ్చిమ సరిహద్దు అట్లాంటిక్, దక్షిణ సరిహద్దు నైజర్ నదీ లోయ. చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం, పెద్ద కష్టమేటి కాదు. తూర్పున రెడ్ సీ, నార్త్ సైడు ఇక్కడ మెడిటేరియన్ సీ, వెస్ట్ అట్లాంటిక్ మహాసముద్రము, అంతే. ఇంకా నైజర్ నదిలోయ, దక్షిణ వైపు నైజర్ నదిలోయ. క్లియర్. ఇవి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్స్ రావడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. గతంలో ఇలాంటి బిట్సే చాలా సందర్భాల్లో అడిగాడు. సహారా ఎడారిలో నివసించే ఆదిమ తెగ ఏది అని బిట్టు వస్తే నీగ్రోలు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా నీగ్రోలు అన్న తెగవారు ఎక్కడ నివసిస్తున్నారు అని బిట్టిచ్చి క్రింద ఆప్షన్లలో ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతం అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఎక్కడైతే ఒక ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ పేపర్ మీద మనం కన్ఫ్యూజ్ అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందు గురించి అంటే ఒక 150 బిట్ల మధ్య ఇలాంటి బిట్లు వస్తున్నప్పటికీ ఎంత ఈజీ బిట్లు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. ఇకపోతే ఈ నీగ్రోలని పశ్చిమ ఆఫ్రికాలో ఏ పేరుతో పిలుస్తున్నారు అని బిట్టు వస్తే హెమటైట్లు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హమైట్లు లేదా హెమటైట్లు. ఓకే, హమైట్లు వీరిని హమైట్లు అని పిలుస్తున్నారండి. బిట్టు గుర్తుపెట్టుకోండి. సహారా ఎడారిలో నివసించే ఆదిమ తెగ నీగ్రోలు. ఇది ఒక బిట్టు. ఈ నీగ్రో జాతి ప్రజలను వెస్ట్ ఆఫ్రికా ఈ ప్రాంతంలో ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు అని బిట్టు వస్తే హమైట్లు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అదొక బిట్టు. చూడండి, వీరు నీగ్రోలే. అలాగే మధ్య ఆఫ్రికా మరియు దక్షిణాఫ్రికా ఈ ప్రాంతాలలో ఈ నీగ్రోలనే బంటూలు అని చెప్పి అంటున్నారు. అవసరమైతే
ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో రాసుకోండి పక్కన. సహారా ఎడారిలో నీగ్రోలు, వెస్ట్ ఆఫ్రికాలో హమైట్లు, మధ్య ఆఫ్రికాలో మరియు దక్షిణాఫ్రికాలో బంటూలు. ఓకేనా? సో ఇలాగా ఈ ప్రాంతాల్లో ఈ పేర్లతో ఈ నీగ్రోలు పిలువబడుతున్నారు. లేదా ఒకే బిట్ కింద ఫ్రేమ్ చేయొచ్చు. నీగ్రో వీరిని ఏ ప్రాంతాల్లో ఏ పేర్లతో పిలుస్తున్నారు అని చెప్పి బిట్ రావచ్చు. పశ్చిమ ఆఫ్రికాలో హమైట్లు, మధ్య ఆఫ్రికాలో బంటూలు, దక్షిణాఫ్రికాలో కూడా బంటూలు. ఓకే, నెక్స్ట్ ఇంకొక బిట్ చూడండి. సహారా ఎడారికి ఉత్తరంగా ఉన్న శ్వేతవర్ణీయులను ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు అని బిట్టు వస్తే సెమైట్లు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సెమైట్లు సహారా ఎడారికి ఉత్తరంగా ఉన్న శ్వేతవర్ణం వారిని సెమైట్లు అని చెప్పి అంటున్నారు. ఓకే, సెమైట్లు. ఇకపోతే సహారా ఎడారిలో నివసించు సంచార జాతి తెగ బిడోయిన్లు. ఇవన్నీ కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లలో బిట్లు వచ్చాయి, అందుకే నొక్కి మరీ చెబుతున్నా. బిడోయిన్లు బిట్టు ఇంతకుముందు వీడియోలో ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లలో ఎలా వచ్చిందంటే, ఇక్కడ బిడోయిన్లు అనేవారు అని ఇచ్చి క్రింద ఆప్షన్లలో సహారా ఎడారిలో సంచార జాతి తెగ అని చెప్పి ఇవ్వడం జరిగింది. లేదా క్రింది వారిలో సంచార జాతి తెగకు చెందినటువంటి ప్రజలు ఎవరు అని బిట్టు ఇస్తాడు. ఆఫ్రికాలో సంచార జాతి తెగ ప్రజలు క్రింది వారిలో ఎవరు? సో బిడోయిన్లు. ఓకే, బిట్టు ఎలా వచ్చినా కూడా ఎలా ఫ్రేమ్ చేస్తాడో మనం ఊహించలేము. కాకపోతే నేను చాలా ఆఫ్రికా ఖండం మొత్తం స్టడీ చేసి ఏవి ఎగ్జామ్లో తరచుగా వస్తున్నాయో వాటిని మాత్రమే ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇంకా వీటిలో మళ్ళీ ఫిల్టర్ చేయకండి. ఇవన్నీ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ తప్పనిసరిగా చదివితేనే అక్కడ అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నకి ఆన్సరు మీరు చేయగలరు, లేకపోతే అవి కూడా చేయలేరు. సహారా ఎడారిలో నివసించు సంచార జాతి తెగ బిడోయిన్లు. ఇకపోతే సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికా గురించి యూరోపియన్లకు 19వ శతాబ్దం వరకు తెలియదు. అందువల్ల ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండంగా వీళ్ళు పేర్కోవడం జరిగింది. ఓకే, ఆఫ్రికా ఖండాన్ని అందుగురించి చీకటి ఖండం అని చెప్పి అన్నారు. క్రింది వాటిలో ఏ ఖండం చీకటి ఖండంగా పిలువబడింది అని బిట్టు వస్తే ఆఫ్రికా ఖండం. ఎందుకు? 19వ శతాబ్దం వరకు. ఇక్కడ మీకు ఈ రూపం బిట్స్ అనేవి ఇలా రావచ్చు. ఎసర్సన్ నెరేషన్. ఓకే, ఎసర్సన్ నెరేషన్ రూపంలో బిట్ అనేది రావచ్చు. నిశ్చయార్థక వాక్యము, హేతువార్థక వాక్యము. నిశ్చయార్థక వాక్యము ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అన్నారు అని ఇస్తాడు. హేతువార్థక వాక్యం ఎందుకంటే సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికా గురించి యూరోపియన్లకు 19వ శతాబ్దం వరకు తెలియదు కాబట్టి అని ఇస్తాడు. అప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే అని మన సమాధానం టిక్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్రికా ఖండం అతి పురాతన ఈజిప్టు నాగరికతను కలిగి ఉన్నది. అలాగే ఆఫ్రికా ఖండం అనేది వాడి అంచులు గల ఒక పీఠభూమి. ఓకే, ఇది కరెక్టే కాకపోతే దీనికి ఇది హేతువు కాదు. ఓకేనే.
రెండు స్టేట్మెంట్ కరెక్టే, కొన్నిసార్లు వెలిగిస్తాడు. ఎస్, స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కరెక్టే, కానీ దీనికి అది హేతువు కాదు అని మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే ఆఫ్రికా ఖండానికి మధ్య గుండా 0 డిగ్రీల అక్షాంశం అయిన 0 డిగ్రీల అక్షాంశం అయినటువంటి భూమధ్య రేఖ పోతున్నది. ఆఫ్రికా ఖండానికి మధ్య గుండా 0 డిగ్రీస్ లాటిట్యూడ్ ఈక్వెటర్ పోతున్నది. ఆఫ్రికా ఖండానికి మధ్య గుండా 0 డిగ్రీల అక్షాంశము అయినటువంటి భూమధ్య రేఖ పోతున్నది. ఆఫ్రికా ఖండానికి ఉత్తరం వైపు నుంచి, ఆఫ్రికా ఖండానికి ఉత్తరం దిక్కు నుంచి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కాటక రేఖ పోతున్నది. ఆఫ్రికా ఖండానికి ఉత్తరం గుండా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అయినటువంటి కర్కాటక రేఖ పోతున్నది. ఆఫ్రికా ఖండానికి దక్షిణంగా, ఆఫ్రికా ఖండానికి దక్షిణంగా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అయినటువంటి మకర రేఖ పోతున్నది. కాబట్టి ఆఫ్రికా ఖండం మధ్య గుండా చూడండి, ఆఫ్రికా ఖండానికి మధ్య గుండా భూమధ్య రేఖ పోతుంది. ఆఫ్రికా ఖండానికి నార్త్ వైపు నుంచి కర్కాట రేఖ పోతుంది. ఆఫ్రికా ఖండానికి దక్షిణ వైపు నుంచి మకర రేఖ పోతున్నది. ఇక మీకు బిట్ రావచ్చు, భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత పొడవు అని బిట్టు వస్తే 40,075 కిలోమీటర్లు. కిలోమీటర్లలో అడిగితే ఇలా రాస్తారు, 40,075 కిలోమీటర్లని. లేదు మైళ్ళలో అడిగితే 24,901 మైళ్ళు అని గుర్తిస్తారు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత మీద బిట్టు రావడానికి ఛాన్స్ ఉంది. ఇక భూమధ్య రేఖ యొక్క మార్గము, భూమధ్య రేఖ యొక్క మార్గము, భూమధ్య రేఖ యొక్క మార్గము చూడండి. పసిఫిక్ మొదటగా ఇక్కడ మనము వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తున్నాం, వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తున్నాం. పసిఫిక్ మహాసముద్రము, తర్వాత సౌత్ అమెరికా, సౌత్ అమెరికా గుండా వస్తుంది భూమధ్య రేఖ. నార్త్ అమెరికాకి టచ్ అవ్వదు, సౌత్ అమెరికాకి టచ్ అవుతుంది భూమధ్య రేఖ. సౌత్ అమెరికాలోని కొలంబియా, బ్రెజిల్, ఈక్వెడార్ ఈ దేశాల గుండా భూమధ్య రేఖ వస్తుంది. సౌత్ అమెరికాలోని 3 దేశాలు గుర్తుపెట్టుకోండి. పసిఫిక్ మహాసముద్రం మీకు అలాగా గుర్తు ఉంటుంది. ఇక సౌత్ అమెరికా, సౌత్ అమెరికా ఈ ఖండం కూడా మీకు గుర్తుంటుంది. పసిఫిక్ తర్వాత సౌత్ అమెరికా, సౌత్ అమెరికాలోని కొలంబియా, బ్రెజిల్, ఈక్వెడార్. ఓకే, ఈ 3 దేశాల గుండా భూమధ్య రేఖ వస్తుంది. తర్వాత మళ్ళీ మహాసముద్రంలోకి వస్తుంది, అట్లాంటిక్ మహాసముద్రం. ఓకే, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా వాటి తర్వాత సముద్రం ఉంది కదా, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉంది కదా. సో అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణం చేస్తుంది. తర్వాత వచ్చేది ఏంటి, ఆఫ్రికా ఖండం. మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ వైపుకి వెళ్తున్నాం, ఆఫ్రికా ఖండం అనేది వస్తుంది. అవునా, అవసరమైతే అట్లాస్ దగ్గర పెట్టుకోండి. ఆఫ్రికా ఖండంలోని ఈ ఆఫ్రికా ఖండంలో గాబోన్, కాంగో, ఉగాండా, సోమాలియా, కెన్యా, విక్టోరియా సరస్సు వీటి గుండా భూమధ్య రేఖ వెళ్తుంది. ఓకే, మనం ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉన్నాం, దాని గురించి స్టడీ చేస్తున్నాం. ఆఫ్రికా ఖండంలోని గాబోన్, కాంగో, ఉగాండా, సోమాలియా, కెన్యా, విక్టోరియా సరస్సుల గుండా భూమధ్య రేఖ ప్రవహిస్తున్నది. ఆఫ్రికా ఖండం పక్కన ఆసియా ఖండం ఉంది కదా, ఇక్కడ హిందూ మహాసముద్రం గుండా, అలాగే ఇండోనేషియా గుండా, సౌత్ చైనా సముద్రం గుండా భూమధ్య రేఖ ప్రయాణిస్తుంది. ఓకే, ఇక్కడ అయితే ప్రపంచంలో భూమధ్య రేఖ ఎక్కువ పొడవుగా ఇండోనేషియాలో ఉంది. అది ప్రపంచంలో భూమధ్య రేఖ యొక్క పొడవు ఇండోనేషియాలో ఎక్కువ అని మనం ఈ విషయం కూడా
మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, భూమధ్య రేఖ ఏ ఏ ఖండాల గుండా, ఏ ఏ దేశాల గుండా, ఏ ఏ మహాసముద్రాల గుండా ప్రయాణిస్తుంది అనేది ఒకసారి చూస్తే, ముందు మహాసముద్రాలు చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అలాగే హిందూ మహాసముద్రం, ఈ 3 మహాసముద్రాల మీదుగా భూమధ్య రేఖ ప్రయాణిస్తుంది. దాని తర్వాత సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, 3 ఖండాలు. 3 మహాసముద్రాలు, 3 ఖండాలు. అవునా, కన్ఫ్యూజ్ వద్దు. 3 మహాసముద్రాలు, 3 ఖండాలు. 3 మహాసముద్రాలు ఏంటి? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం. 3 ఖండాలు ఏంటి? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఇది క్లియర్. ఇప్పుడు 3 ఖండాలు, 3 మహాసముద్రాలు. ఇక్కడ దేశాలని చూద్దాం, అంటే ప్రదేశాలు మరియు దేశాలు. సౌత్ అమెరికా విషయంకి వస్తేప్పటికి కొలంబియా, బ్రెజిల్, ఈక్వెడార్. ఓకే, ఇకపోతే ఇక్కడ ఆసియా ఖండంలో ఒక ఇండోనేషియా గుర్తుపెట్టుకోండి. మిగిలినవి సముద్రాలే, సౌత్ చైనా సముద్రము, హిందూ మహాసముద్రము. ఓకే, ఆసియా ఖండం వస్తేప్పటికి హిందూ మహాసముద్రము, సౌత్ చైనా సముద్రము, ఇండోనేషియా, ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సౌత్ అమెరికాలో 3 ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆసియా ఖండంలో సౌత్ అమెరికాలో 3, ఆసియా ఖండంలో 3, ఈ ఖండంలో 3, ఈ ఖండంలో 3 ప్రదేశాలు గుర్తుపెట్టుకుంటారు. ఇక ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉన్నాయి. ఒకరు భూమధ్య రేఖకు సంబంధించి ఏదైనా బిట్ వచ్చినప్పుడు, సో ఇక్కడ ఆఫ్రికా ఖండంలోని ఏ అంశాల గురించి మీకు గుర్తులేదనుకోండి, అప్పుడు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు? మనకి ఇవన్నీ తెలుసు. పసిఫిక్ మహాసముద్రం గుండా ప్రవహిస్తుంది, సౌత్ అమెరికాలోని కొలంబియా, బ్రెజిల్, ఈక్వెడార్ల గుండా ప్రవహిస్తుంది, సో అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణిస్తుంది. అలాగే ఆసియా ఖండంలోని హిందూ మహాసముద్రం గుండా ప్రయాణం చేస్తుంది, ఇండోనేషియా గుండా ప్రయాణం చేస్తుంది, సౌత్ చైనా సముద్రం గుండా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఇండోనేషియాలోనే భూమధ్య రేఖ యొక్క పొడవు ఎక్కువ. అవునా, ఇక్కడ ఇండోనేషియాలో భూమధ్య రేఖ యొక్క పొడవు ఎక్కువ, కాబట్టి ఇది మీరు మర్చిపోరు. ఇకపోతే ఆఫ్రికా ఖండంలో ఏమైనా నాకు గుర్తు ఉండకపోతే అది ఎలిమినేషన్ పద్ధతిలో మెథడ్లో ఇది అయి ఉంటుంది అని చెప్పి మీరు పెట్టగలరు. గాబోన్, కాంగో, ఉగాండా, సోమాలియా, కెన్యా, విక్టోరియా సరస్సు. ఓకే, ఇంకా మీకు గుర్తుండాలంటే 3 మహాసముద్రాలు, 3 ఖండాలు, 1 సముద్రము. 3 ఖండాలు ఏంటి? ఆ 3 ఖండాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, 3 ఖండాలు. 3 మహాసముద్రాలు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం. అలాగే ఇంకొక సముద్రం ఉంది, అది దక్షిణ చైనా సముద్రం. సో ఇవి క్లియర్. ఇప్పుడు దక్షిణ అమెరికాలోని 3 దేశాలు కొలంబియా, బ్రెజిల్, ఈక్వెడార్. ఇక ఆసియా ఖండంలో ఇండోనేషియా, ఇక్కడే భూమధ్య రేఖ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఇండోనేషియాలో. క్లియర్. ఇంకా ఆఫ్రికా ఖండం ఒకటే ఉంది. ఇందులో దేశాలు, ఇందులో ఒక సరస్సు ఉంది, అదే విక్టోరియా సరస్సు. ఇన్ని అంశాలు మీకు గుర్తున్నాయి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి గాబోన్, కాంగో, ఉగాండా, సోమాలియా, కెన్యా, వీటి పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి భూమధ్య రేఖ విషయంలో. క్లియర్. ఇప్పుడు మనం ముందుకి వెళ్దాం. ఇప్పుడు కర్కాటక రేఖ చూడండి. కర్కాటక రేఖ విషయానికి వస్తే ఇది పసిఫిక్ మహాసముద్రం గుండా ఇది కూడా ప్రయాణం చేస్తుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణం చేస్తుంది. ఓకే, అట్లాంటిక్ మహాసముద్రం ఇది 2 మహాసముద్రాల గుండా ప్రయాణం చేస్తుంది. కర్కాటక రేఖ అంతా నార్త్ సైడ్ ఉంది. భూమధ్య రేఖకు ఉత్తర వైపున ఉన్నటువంటి 23.5 డిగ్రీలు అక్షాంశం.
పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్తుంది. ఇది ఉత్తర అమెరికా ఖండం గుండా ప్రయాణిస్తుంది. ఆఫ్రికా ఖండం గుండా ప్రయాణం చేస్తుంది. ఆసియా ఖండం గుండా ప్రయాణం చేస్తుంది. ఓకే, ఉత్తర అమెరికాలో చూద్దాం. ఉత్తర అమెరికాలో మెక్సికో, ముందు ఇవి చూసేద్దాం, తర్వాత వాటిలోకి వెళ్దాం. అంటే ఖండాలు ప్రధాన అంశాల ముందు చూసి ప్రధాన అంశాలలోని ఇందాక మనం చూసినట్టు సబ్ పార్ట్స్లోకి వెళ్దాం. మెయిన్ పార్ట్స్, సబ్ పార్ట్స్. మెయిన్ పార్ట్స్ని ముందు చూద్దాం. మెయిన్ పార్ట్స్ అనేటప్పటికి ఆగండి, చూడండి. ఇక్కడ కర్కాటక రేఖ పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, 2 మహాసముద్రాల గుండా వెళ్తుంది. ఓకే, 2 మహాసముద్రాలు. ఓకే, ఇది ముందు గుర్తుపెట్టుకోండి, పసిఫిక్, అట్లాంటిక్. ఇకపోతే ఖండాలు ఉత్తర అమెరికా, ఆఫ్రికా ప్లస్ ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా, 3 ఖండాలు, 2 మహాసముద్రాలు, 3 ఖండాలు. ఏది కర్కాటక రేఖ గురించి స్టడీ చేస్తున్నాం. 2 మహాసముద్రాలు, 3 ఖండాలు. ఇక్కడ ఇప్పుడు అలాగే ఎర్ర సముద్రం. ఇక్కడ చూడండి, సముద్రాలు 3 ఉన్నాయి. 2 మహాసముద్రాలు, 1 సముద్రం. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఎర్ర సముద్రం. ఓకే, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఎర్ర సముద్రం. అలాగే ఖండాలు ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఓకే, ఇప్పుడు వీటిని చూసేద్దాం, తర్వాత ఆసియాలోకి వెళ్దాం. ఇవన్నీ ఇప్పుడు మీకు తెలుసు, ఇవన్నీ మీకు గుర్తుంటాయి. 2 మహాసముద్రాలు పసిఫిక్, అట్లాంటిక్. ఓకే, 2 మహాసముద్రాలు, 1 సముద్రం, ఎర్ర సముద్రం. సముద్రాలు సెక్షన్ అయిపోయింది. ఇక ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా, 3 ఖండాల సెక్షన్ అయిపోయింది. 2 మహాసముద్రాలు, 1 సముద్రము, 3 ఖండాలు. ఇప్పుడు ఆ ఖండాలలోని దేశాలను చూద్దాం. ఉత్తర అమెరికా పరిశీలన చేస్తే ఇక్కడ మెక్సికో మరియు క్యూబా. ఇది ఎలాగా అయిపోయింది. అట్లాంటిక్ మహాసముద్రం మరి అక్కర్లేదు మనకి, ఇది అయిపోయింది, ఇది కంప్లీటెడ్. ఇక్కడ ఉంది కదా అట్లాంటిక్ మహాసముద్రం, మళ్ళీ అవసరం లేదు. సో ఉత్తర అమెరికాలోని 2 దేశాలు మెక్సికో, క్యూబా. ఇక ఆఫ్రికా ఖండంలో ఇవి పశ్చిమ సహారా ఎడారి, మారిటేనియా, మాలి, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్. ఓకే, ఆఫ్రికాలో. నెక్స్ట్ ఆసియాలో సౌదీ అరేబియా, యుఏఈ, ఇండియా, మయన్మార్, చైనా, తైవాన్. ఇండియా, ఎస్. ఇక్కడ చూడండి, ఆసియాలో చాలా సింపుల్. 1 సౌదీ అరేబియా, అరబ్ కంట్రీ. నెక్స్ట్ దుబాయ్ అంటాం కదా, యుఏఈ. సో సౌదీ అరేబియా, యుఏఈ, అబుదాబి, దుబాయ్ అంటాం కదా. సో సౌదీ అరేబియా, దుబాయ్, ఇండియా. అలాగే ఇండియా పక్కన మయన్మార్, చైనా, తైవాన్. ఈజీ, చాలా సింపుల్. ఆసియాలో సౌదీ అరేబియా, యుఏఈ, ఇండియా పక్కన ఉన్నటువంటి మయన్మార్, చైనా, దాని పక్కన ఉన్నటువంటి తైవాన్. ఇండియా పక్క మయన్మార్, చైనా బోర్డర్తో ఉన్నాయి, మన ఇండియాతో బోర్డర్స్. సో చైనా పక్కన ఉన్నటువంటి తైవాన్. ఇది. సో ఈ విధంగా కర్కాటక రేఖ ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు 23.5 డిగ్రీల సౌత్ లాటిట్యూడ్ని చూద్దాం. మకర రేఖను కనుక మనం పరిశీలన చేస్తే దీని యొక్క మార్గము, మకర రేఖ యొక్క మార్గము పసిఫిక్ మహాసముద్రము. చూడండి, 1 పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, 2 మహాసముద్రాల గుండా ప్రయాణం చేస్తుంది. ఓకే, 2 మహాసముద్రాల గుండా ప్రయాణం చేస్తుంది.
నెక్స్ట్ ఖండాలు, దక్షిణ అమెరికా ఖండము, ఆఫ్రికా ఖండము, ఆస్ట్రేలియా ఖండము. ఓకే, 3 ఖండాల గుండా ప్రయాణం చేస్తుంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. 3 ఖండాలు, 2 మహాసముద్రాలు. అంటే ఇక్కడ మీకు చాలా సింపుల్. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. ఈ 3 అక్షాంశాలు కూడా పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఈ 2 మహాసముద్రాల గుండా ప్రయాణం చేస్తాయి. ఎందు గురించి అంటే ఈ 2 మహాసముద్రాలు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు విస్తరించి ఉన్నాయి కాబట్టి సో ఏదైనా కూడా ఈ 2 మహాసముద్రాల మీదుగా ప్రయాణం చేయాల్సిందే. అది ఇకపోతే దక్షిణ అమెరికాలోని చీలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. చీలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. ఓకే, చీలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. ఆఫ్రికాలో నమీబియా, బోట్స్వానా, మొజాంబిక్, మడాగాస్కర్. ఓకే, ఇవి. తర్వాత ఆఫ్రికా ఖండం భూమధ్య రేఖకు ఇరువైపులా దట్టమైన అడవులతోనూ, క్రూర మృగాలతోనూ, వ్యాధులను కలిగించే కీటకాలతోనూ ఇక్కడ ఉన్నది. ఆఫ్రికా ఖండం యొక్క భూమధ్య రేఖకు ఇరువైపులు ఉన్న పరిస్థితులు ఏంటండి? ఆఫ్రికా ఖండంని పరిశీలన చేస్తే భూమధ్య రేఖకు ఇరువైపులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దట్టమైన అడవులు, ఆ అడవుల్లో సంచరించే క్రూరమైన మృగాలు, వీరితో పాటు వ్యాధులను కలిగించేటటువంటి భయంకరమైన కీటకాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ ఆఫ్రికా ఖండం అనేది సముద్ర మట్టానికి 300 నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉంది. ఓకే, వీటిలో ముఖ్యమైనటువంటి బిట్టు ఇక్కడ వచ్చింది చూడండి. సవానా గడ్డి భూములు ఎక్కడ ప్రసిద్ధి? సవానా గడ్డి భూముల గురించి బిట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సవానా గడ్డి భూములు లేదా సవానా తృణభూములు. తృణము అంటే గడ్డి. సవానా గడ్డి భూములు, సవానా గడ్డి భూములు ఇవి ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. సవానా గడ్డి భూములు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. సో ఆఫ్రికా ఖండంలో సూడాన్ దేశంలోని గడ్డి భూములను సవానా గడ్డి భూములు అంటున్నారు. ఇదొక బిట్టు చూడండి. బిట్టు రావడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సవానా గడ్డి భూములు ఆఫ్రికా ఖండంలోని సూడాన్ దేశంలోని గడ్డి భూములను సవానా గడ్డి భూములు అని చెప్పి అంటారు. లేదా సవానా గడ్డి భూములు ఆఫ్రికా ఖండంలో సూడాన్ దేశంలో వ్యాపించి ఉన్నాయి. అలాగే డ్రాకెన్స్బర్గ్ పర్వతములు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. డ్రాకెన్స్బర్గ్ పర్వతములు. అలాగే న్యాసా సరస్సు ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఉన్నది. విక్టోరియా సరస్సు, లేక్ విక్టోరియా ఇది కూడా ఆఫ్రికా ఖండంలో ఉంది. విక్టోరియా సరస్సు ఏ ఏ దేశాలలో వ్యాపించి ఉన్నది అని బిట్టు వస్తే కెన్యా మరియు ఉగాండా గుర్తుపెట్టుకోండి. కెన్యా మరియు ఉగాండా. సో విక్టోరియా సరస్సు ఆఫ్రికా ఖండంలో ఉన్నది అనేది డైరెక్ట్ బిట్టు. సో వీటిలో ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే ఏ ఏ దేశాలలో వ్యాపించి ఉంది అని అడిగే అవకాశం ఉంది. కెన్యా మరియు ఉగాండా. ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో గల కిలిమంజారో పర్వత శిఖరం ఎత్తు. ఇంతకుముందు మనం అగ్ని పర్వతాల గురించి చెప్పుకున్నాం. ఆఫ్రికా ఖండంలో టాంజానియాలో కిలిమంజారో అన్న అగ్ని పర్వతం ఉంది అని చెప్పి. ఇది నిద్రాణ అగ్ని పర్వతం. కిలిమంజారో అనేది నిద్రాణ అగ్ని పర్వతం. అంటే గతంలో చాలా సందర్భాల్లో విస్ఫోటనం చెంది ఇప్పుడు విస్ఫోటనం చెందకుండా సైలెంట్గా ఉన్నటువంటి అగ్ని పర్వతం కిలిమంజారో. సో ఈ కిలిమంజారో పర్వత శిఖరం యొక్క ఎత్తు 5895 మీటర్లు. ఓకే,
వాయువ్య ఆఫ్రికాలో మొరాకో, అల్జీరియా, ట్యునీషియా దేశాల మధ్యధర తీరానికి సమీపంలో ఉన్న పర్వతములు అట్లాస్ పర్వతములు. ఇవి ముడత పర్వతములు. ఓకే, వాయువ్య ఆఫ్రికా దేశానికి వాయువ్య వైపున మొరాకో, అల్జీరియా, ట్యునీషియా దేశాల మధ్యధర తీరానికి సమీపంలో ఉన్న పర్వతములు అట్లాస్ పర్వతములు. ఇది గుర్తుపెట్టుకోండి. గినియా సింధు శాఖ ఎక్కడ ఉన్నది అని పెట్టి వస్తే ఆఫ్రికాకి పశ్చిమ వైపున ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న సింధు శాఖ క్రింది వాటిలో ఏది అని పెట్టి వస్తే గినియా సింధు శాఖ ఎక్కడుంది అని పెట్టిస్తే పశ్చిమ ఆఫ్రికా. ప్రపంచంలోని పొడవైనటువంటి నైలు నది ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నది. ప్రపంచంలోని పొడవైన నది ఏది అని పెట్టి వస్తే నైలు నది పొడవు 6,600 కిలోమీటర్లు. 6600. నైలు నది పొడవు 6600. ఓకే, ఇది దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి ప్రవహిస్తున్నది. సో నైలు నది ఎక్కడ ప్రారంభమవుతుంది? భూమధ్య రేఖకు సమీపంలో లేక్ విక్టోరియా. చెప్పను కదా లేక్ విక్టోరియా గురించి. సో ఈ లేక్ విక్టోరియా వద్ద భూమధ్య రేఖ ప్రారంభం అవుతుంది. భూమధ్య రేఖకు సమీపంలో విక్టోరియా సరస్సు వద్ద నైలు నది ప్రారంభం అవుతుంది. నైలు నది చివరికి ప్రవహించి ఎందులో కలుస్తుంది? ఇది బిట్టే. అలెగ్జాండ్రియా వద్ద మధ్యధరా సముద్రంలో లేదా మెడిటేరియన్ సీలో అలెగ్జాండ్రియా వద్ద మధ్యధరా సముద్రంలో నైలు నది చివరికి కలుస్తుంది. నైలు నది వరప్రసాదముగా ఏ దేశం పిలువబడుతున్నది? జవాబు ఈజిప్ట్ని నైలు నది వరప్రసాదము అని చెప్పి అంటారు. ఆఫ్రికా ఖండంలో నైలు నది తర్వాత రెండవ పొడవైనటువంటి నది కాంగో నది. దీని పొడవు 4,800 కిలోమీటర్లు. కాంగో నది చివరకు ఎందులో కలుస్తున్నది అని బిట్టడిగితే దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో. అంటే అట్లాంటిక్ మహాసముద్రం దక్షిణ వైపును కలుస్తున్నది. ఓకే, ఇకపోతే కాంగో నదికి మరో పేరు ఏమిటి అని బిట్టడిగితే జైరే నది. కాంగో నదికి మరో పేరు జైరే నది. ఆరెంజీ నది చివరకు ఎందులో కలుస్తున్నది? ఆరెంజీ నది చివరకు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తున్నది. ఆరెంజ్ నది చివరికి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఆఫ్రికాలోని నైగర్ నది నైజీరియాలోని గినియా సింధు శాఖలో కలుస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విక్టోరియా జలపాతము ఏ నది మీద ఉన్నది? ఇంతవరకు మనము లేక్ విక్టోరియా అని చెప్పుకున్నాం. ఈ విక్టోరియా జలపాతము జాంబేజీ నది మీద ఉన్నది. గుర్తుపెట్టుకోండి, జాంబేజీ నది మీద ఉన్నది. జాంబేజీ నది ప్రవహిస్తూ చివరికి ఎందులో కలుస్తున్నది అని బిట్టు వస్తే హిందూ మహాసముద్రంలో. సో హిందూ మహాసముద్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విక్టోరియా జలపాతం వాటర్ ఫాల్. విక్టోరియా జలపాతము జాంబేజీ నది మీద ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది జాంబేజీ నది చివరకు హిందూ మహాసముద్రంలో కలుస్తున్నది. ఓకే, లింపోపో నది ఇది కూడా హిందూ మహాసముద్రంలో కలుస్తున్నది. ఆఫ్రికాలోని 2 నదులు హిందూ మహాసముద్రంలో కలుస్తున్నాయి. అలాగే దక్షిణాఫ్రికాలో విస్తరించి ఉన్న ఎడారి. ఇంతవరకు మనము ఉత్తర ఆఫ్రికాలో విస్తరించి ఉన్నటువంటి ఎడారి సహారా ఎడారి గురించి చెప్పుకున్నాం. మరి దక్షిణ ఆఫ్రికాలో కూడా ఆఫ్రికాకి ఉత్తర వైపున ఎడారి ఉన్నట్టు దక్షిణ వైపున కూడా ఒక ఎడారి ఉంది. ఈ ఎడారి పేరు కలహారి ఎడారి.
కలహారి ఎడారి ఎక్కడ ఉందని బిట్ అడిగితే సౌత్ ఆఫ్రికా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కలహారి ఎడారి గుండా ప్రవహిస్తున్న సరస్సు ఏది అని బిట్టు వస్తే గామి సరస్సు. గామి సరస్సు ఎక్కడ ప్రవహిస్తుందని బిట్టు వస్తే కలహారి ఎడారిలో గామి సరస్సు ఉంది. ఇది ఉప్పు నీటి సరస్సు. ఇకపోతే కలహారి ఎడారి ప్రాంతంలో నివసించే ఆదిమ తెగ జాతి ఏడోటి ఉంది. బుష్మెన్లు అన్న ఆదిమ జాతి తెగ ఎక్కడ నివసిస్తున్నారు అని బిట్టు వస్తే దక్షిణ ఆఫ్రికాలోని కలహారి ఎడారి ప్రాంతంలో అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే హట్టెంటాట్లు వీరు కలహారి ఎడారిలో లేదా దక్షిణ ఆఫ్రికాలో నివసించే సంచార జాతి తెగ ప్రజలు. గతంలో ప్రీవియస్ బిట్ అండి ఇది. గతంలో ఈ బిట్ వచ్చింది. గతంలో ఒకసారి ఈ బిట్టు వచ్చింది. దక్షిణ ఆఫ్రికాలోని సంచార జాతి తెగ ప్రజలు ఎవరో క్రింది వారు గుర్తించండి అని బిట్టు రావడం జరిగింది. దక్షిణ ఆఫ్రికాలో నివసించే సంచార జాతి తెగ ప్రజలు క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు అడిగారు. సో కాబట్టి దక్షిణాఫ్రికాలోని కలహార ఎడారిలో నివసించే సంచార జాతి తెగ ప్రజలు హట్టెంటాట్లు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పశుపోషణ చేపడుతూ సంచార జీవనం సాగించే ఆదిమ జాతి తెగవారు క్రింది వారు ఎవరు? జవాబు మసాయిలు. ఆఫ్రికాలో మసాయిల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అని బిట్టు అడిగితే పశుపోషణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పశుపోషణ ఆఫ్రికాలో నివసిస్తున్నటువంటి మసాయి తెగ ప్రజల యొక్క ముఖ్యమైన వృత్తి పశుపోషణ. సో పశుపోషణ చేపడుతూ సంచార జీవనం సాగించే ఆఫ్రికా ఖండంలోని ఆదిమ జాతి తెగ ఏది అని బిట్టు వస్తే మసాయిలు. సో జూలు ట్రైబ్స్ ఇది ఒక బిట్టు గతంలో వచ్చింది, ప్రీవియస్ బిట్టు. జూలు ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు అని బిట్టు వస్తే ఆఫ్రికా ఖండంలో దక్షిణ ఆఫ్రికా. ఎస్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. దక్షిణ ఆఫ్రికా వాడు కొన్ని సందర్భాల్లో దక్షిణాఫ్రికాని మెన్షన్ చేస్తాడు కాబట్టి ఆఫ్రికాలోని దక్షిణ వైపు. సో జూలు ట్రైబ్స్, ఎస్ ఇది ప్రీవియస్ బిట్టు. జూలు ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు అని బిట్టిచ్చి ఆప్షన్లలో దక్షిణాఫ్రికా అని ఇచ్చాడు. అదనమాట. లవంగాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము జాంజిబార్ ద్వీపము. అది ఆఫ్రికా ఖండంలోని జాంజిబార్ ద్వీపము. బిట్టిలా వస్తుందండి మనకి. ఆఫ్రికా ఖండంలోని జాంజిబార్ ద్వీపము దేనికి ప్రసిద్ధి అని బిట్టు వస్తే లవంగాలకు ప్రసిద్ధి. లేదా లవంగాలకు ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా ఖండంలోని ద్వీపము ఏది అని బిట్టు వస్తే జాంజిబార్. లేదా లవంగాలకు ప్రసిద్ధి చెందినటువంటి జాంజిబార్ ద్వీపము ఏ ఖండంలో ఉంది అని బిట్టు వస్తే ఆఫ్రికా. ఇకపోతే ఆఫ్రికాలో అమలులో ఉన్న వ్యవసాయము విస్థాపన వ్యవసాయం. ఆఫ్రికా ఖండము 5/4 భాగము ఉష్ణమండలంలో విస్తరించి ఉన్నది. ఆఫ్రికా ఖండంలో సంభవించే ధూళి తుఫాన్లను సైమూన్లు అని చెప్పి అంటారు. అది సైమూన్లు అంటారు. ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ చూడండి. బిట్టు మనకి ఇలా వస్తుంది. సైమూన్లు అనగా అని బిట్టు ఇచ్చి ఆప్షన్లలో ధూళి తుఫాన్లు అని ఇస్తాడు. ఎస్, ధూళి తుఫాన్లు. సైమూన్లు అనగా ధూళి తుఫాన్లు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే సైమూన్లు అనబడే ఈ ధూళి తుఫాన్లు ఆఫ్రికా ఖండంలో సంభవిస్తూ ఉంటాయి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా ఖండంలో సంభవించే ఈ ధూళి తుఫాన్లను సైమూన్లు అంటారు. ఆఫ్రికా అడవుల్లో గృహ అవసరాలకు అనువైనటువంటి మహాగని, ఎబోని వంటి వృక్షములు మరియు రబ్బరు చెట్లు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని నీటి గుర్రాలను హిప్పోపోటమస్ అని చెప్పి అంటారు. హిప్పోపోటమస్లు అనున్నవి
హిప్పోపోటమస్లు అన్నవి ఆఫ్రికా ఖండంలోని నీటి గుర్రాలు. ఓకే, ఇదొక బిట్టు. ఇకపోతే నెక్స్ట్ బిట్ చూడండి. భూమధ్య రేఖకు ఇరువైపులా ఎక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో? ఇక్కడ అన్ని రకాల అడవి జంతువులు ఉంటున్నాయి. మరి ఈ అడవులకు ఇరువైపులా విశాలమైన ఉష్ణమండల తృణభూములు కలవు. ఇక్కడ బిట్టు చూడండి. ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో దట్టమైన అడవులు, ఆ దట్టమైన అడవులకు ఇరువైపులా విశాలమైన ఉష్ణమండల తృణభూములు ఉన్నాయి. అయితే ఈ విధంగా ఆఫ్రికా ఖండంలోని ఉష్ణమండల తృణభూములను ఏమని పిలుస్తున్నారు అని బిట్టు వస్తే సవానాలు అని, వెల్లులు అని పిలుస్తున్నారు. ఓకే, ఇక్కడ సవానాలు వెల్లులు అనగా సవానాలు మరియు వెల్లులు అనగా ఇవి ఉష్ణమండల తృణభూములు. ఆఫ్రికా ఖండంలోని ఉష్ణమండల తృణభూములు సవానాలు మరియు వెల్లులు. ఆఫ్రికా ఖండంలోని ఉష్ణమండల తృణభూములు సవానాలు, వెల్లులు. సవానాలు, వెల్లులలో అనేక శాకాహార జంతువులు నివసిస్తూ ఉంటాయి. వాటిని వేటాడేందుకు మాంసాహార జంతువులు ఉంటాయి. అది కాబట్టి సవానాలు, వెల్లులు ఇవి చాలా డేంజర్. పులులు, సింహాలు ఇటువంటివి వేటాడే జంతువులు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎస్, సవానాలు అనేది, వెల్లులు అన్నవి ఆఫ్రికా ఖండంలోని ఉష్ణమండల తృణభూములు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆఫ్రికా ఖండంలో అరణ్య పరిసర ప్రాంతాలలో పెంపుడు జంతువులు తరచుగా మృతికి గురవుతూ ఉంటాయి, మృత్యువాత పడతా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో అరణ్య పరిసర ప్రాంతాలలో పెంపుడు జంతువులు తరచుగా మృత్యువాత పడుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే సేసే ఈగలు. ఆఫ్రికా ఖండంలో అరణ్య పరిసర ప్రాంతాల్లో పెంపుడు జంతువులు మృతికి కారణమవుతున్న ఈగలు అని బిట్టడిగితే సేసే ఈగలు. ఆఫ్రికాలో సర్వసాధారణ రోగాలు మలేరియా మరియు ఎల్లో ఫీవర్. ప్రపంచంలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలలో దక్షిణాఫ్రికా అతి ముఖ్యమైనది. ప్రపంచంలో బంగారంని ఉత్పత్తి చేస్తున్న దేశాలలో దక్షిణాఫ్రికా అతి ముఖ్యమైనది. ఓకే, ప్రపంచంలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలలో దక్షిణాఫ్రికా అతి ముఖ్యమైనది. దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ సమీపంలో బంగారం లభిస్తున్నది. విట్ వాటర్స్ రాండ్ సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లోని విట్ వాటర్స్ రాండ్ ఇది బంగారు గనులకు ప్రసిద్ధి. గుర్తుపెట్టుకోండి, గతంలో బిట్ కూడా వచ్చింది. విట్ వాటర్స్ రాండ్ ఇది బంగారు గనులకు ప్రసిద్ధి. ఆఫ్రికా ఖండంలో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్ సమీపంలో విట్ వాటర్స్ రాండ్ అన్న బంగారు గనులు ఉన్నాయి. ప్రపంచంలో 50% బంగారం ఈ విట్ వాటర్స్ రాండ్ బంగారు గనుల నుంచే ఎగుమతి అవుతున్నాయి. బంగారం విలువ పరంగా బంగారం ఎగుమతిలో ప్రపంచంలో స్విట్జర్లాండ్ అనేది అగ్రగామిగా ఉంది. స్విట్జర్లాండ్ అనేది ఐరోపా ఖండంలో ఉంది. ఇక్కడ స్విట్జర్లాండ్ ప్రస్తావించాం కాబట్టి స్విట్జర్లాండ్ ఆఫ్రికా అని మీరు పొరపడే ఛాన్స్ ఉంది. బంగారం ఎగుమతి అంటే విలువ పరంగా బంగారం ఎగుమతిలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశం స్విట్జర్లాండ్. ఇది ఐరోపా ఖండంలో ఉంది.
ఇక దక్షిణాఫ్రికాలో వజ్రాల ఉత్పత్తిలో ముఖ్యమైన ప్రాంతం కింబర్లీ, జైరే, అంగోలా, టాంజానియా ఇవి వజ్రాలకు ప్రసిద్ధి. ఇవి వజ్రాలకు ప్రసిద్ధి, గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద నగరము కైరో. ఇది ఈజిప్ట్ దేశపు రాజధాని. ఈజిప్టు పిరమిడ్లకు ప్రఖ్యాతిగాంచినది. జింబాబ్వే రాజధాని హరారే. ఈజిప్టుకు ఉత్తరాన మధ్యధరా సముద్రము, తూర్పున ఎర్ర సముద్రము ఉన్నాయి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈజిప్టుకు ఉత్తరాన మధ్యధరా సముద్రము, తూర్పున ఎర్ర సముద్రము ఉన్నాయి. నెక్స్ట్ బిట్, ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో కలుపుతున్న ద్వీపకల్పం, ద్వీపము కాదండి ద్వీపకల్పం, చూసుకోండి. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో కలుపుతున్న ద్వీపకల్పం సినాయి ద్వీపకల్పం. ఈ సినాయి ద్వీపకల్పం అనేది ఆఫ్రికా ఆసియా ఖండాన్ని కలుపుతున్నది, గుర్తుపెట్టుకోండి. సినాయి ద్వీపకల్పం మీదుగానే 1869వ సంవత్సరంలో సూయజ్ కాలువ అనేది త్రవ్వబడింది. ఓకే, సినాయి ద్వీపకల్పం మీదుగానే 1869వ సంవత్సరంలో సూయజ్ కాలువని వ్యాపార వర్తక సంబంధాల అభివృద్ధి కోసం త్రవ్వటం జరిగింది. సూయజ్ కాలువ పొడవు 160 కిలోమీటర్లు. ఇది ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఈ 3 ఖండాలకు ఒక వ్యూహాత్మకమైనటువంటి కేంద్రం అని మనం చెప్పొచ్చు. ఈ 3 ఖండాలకు వ్యూహాత్మకంగా ఈ 3 ఖండాలని దగ్గర చేస్తున్నది. ఇక్కడ ప్రాచీన కాలంలో ఇక్కడ క్రూసేడ్లు అనే యుద్ధాలు జరగడం వల్ల ఈ క్రూసేడులు అన్నటువంటి యుద్ధాలలో ఈ సూయజ్ కాలువని మూసివేశారు. ఈ సూయజ్ కాలువని మూసివేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సూయజ్ కాలువని మూసివేయడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్స్కి భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవాల్సిన అవసరం అనేది ఏర్పడింది. అప్పుడే వాస్కో డ గామా భారతదేశానికి రావటం జరిగింది, పోర్చుగీసు నావికుడు. సో వీటిని మనం హిస్టరీలో చదువుకుందాం. ఇది దాని తర్వాత సూయజ్ కాలువ గుండా ప్రయాణించిన నౌకలు అన్నీ కూడా ఈజిప్టు రేవులని వినియోగించుకుంటూ ఉంటాయి. సవానా గడ్డి భూములు ఉత్తర నైజీరియాలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సవానా గడ్డి భూములు ఉత్తర నైజీరియాలో ఉన్నాయి. ఇక్కడ పిగ్మీలు విస్థాపన వ్యవసాయం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో విస్థాపన వ్యవసాయం చేస్తున్నటువంటి తెగ పిగ్మీలు తెగ ఆఫ్రికా ఖండంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. పిగ్మీలు, ఆఫ్రికన్స్. క్రింది వాటిలో కాంగో బేసిన్లో భాగం ఏది? గతంలో ప్రీవియస్ బిట్ ఇది. క్రింది వాటిలో కాంగో బేసిన్లో భాగం కామెరూన్ అనేది కాంగో బేసిన్లో భాగం. ఇది కూడా ప్రీవియస్ బిట్. ఫాగ్యూబీన్ సరస్సు ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉండేది. ప్రీవియస్ బిట్. ఫాగ్యూబీన్ సరస్సు ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉండేది. ఇప్పుడు ఇది ఎడారిగా మారిపోయింది. ఓకే, ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో సరస్సుగా ఉండి ఇప్పుడు ఎడారిగా మారిపోయినటువంటి సరస్సు ఏది అని అడిగాడు. ఫాగ్యూబీన్ సరస్సు. ఓకే, తర్వాత మధ్యధరా సముద్రం క్రింది వాటిలో ఏ దేశాలకు సరిహద్దుగా ఉంది? మధ్యధరా సముద్రం అనేది క్రింది వాటిలో ఏ దేశాలకు సరిహద్దుగా ఉంది? ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. మధ్యధరా సముద్రం క్రింది వాటిలో లెబనాన్ మరియు సిరియా దేశాలకు
సరిహద్దుగా ఉంది. లెబనాన్, సిరియా దేశాలకు మధ్యధరా సముద్రం సరిహద్దుగా ఉంది. ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలలో ఉండటం వల్ల ఆఫ్రికన్, యూరేషియన్ ఎడారి మేఖలలు ఏర్పడ్డాయి. ఓకే, ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలలో ఉండటం వల్ల ఆఫ్రికన్, యూరేషియన్ ఎడారి మేఖలలు అనేవి ఏర్పడ్డాయి. ఇవండి ఇక్కడ ఈ వీడియోలో మనం ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ని స్టడీ చేయడం జరిగింది. అవునా, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కంటెంట్ ఈ వీడియోలో మనం స్టడీ చేసాం. మరో వీడియోలో ఐరోపా మరియు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఈ ఖండాల్లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం, మనకి గ్రూప్ 2 ఎగ్జామ్లలో తరచుగా వస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దానిని సేకరించి ఆ కంటెంట్ పరంగా ప్రీవియస్ బిట్స్ని వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు కంటెంట్ని రూపొందించి మీకు ఇస్తున్నాను. తర్వాత వీడియోలు మిగిలినవి చూద్దాం.